తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అందరూ క్షేమంగా ఉన్నారని మేము తలంచి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రార్థనలు కోరిన బిడ్డల ఎడల మేము శ్రద్ధ కలిగి ప్రార్థన చేస్తున్నాము. మీరు మేలు పొందాలని, ఆశీర్వాదాలు పొందాలని, ఈ దినమందు పుట్టిన దినములు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డల నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాము. మీకు శుభాలు దీవెనలు కలగాలని, ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుని కనుదృష్టి మీ మీద ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం చదువుకున్నాం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. నోటి మాట చేత కలుగు నొప్పి వలన నీవు భయపడకుందువు అంటున్నారు. నీకు తగులకుండును అంటున్నారు. చాలా మంది మనల్ని ఏదో ఏదో అంటూ ఉంటారు, కాని దాన్ని లేని దాన్ని పుట్టిస్తూ మాట్లాడుతూ ఉంటారు. చాలా మంది ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అవి కొంతమందికి బాధను కలిగిస్తాయి, కొంతమందికి దుఃఖాన్ని కూడా కలిగిస్తాయి. అంత ప్రమాదకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు, తెలియకుండా మాట్లాడతారు. ఎవరు అంటే దేవుని యందు భయము భక్తి లేని వారు అలాగే మాట్లాడుతూ ఉంటారు. దేవుని యందు భయము భక్తి లేని వారు ఎదుటి వారి మీద ఏవో నిందలు మోపుతూ ఉంటారు. దేవుని యందు ఆసక్తి భయము లేని వారు, దేవునికి దూరముగా జీవించేవారు అలాగే మాట్లాడుతూ ఉంటారు. కనుక ఆ మాటలు నీకు తగలకుండా నిన్ను కాపాడుతానంటున్నాడు దేవుడు. నిన్ను చాటు చేయను అంటున్నాడు. చాటు చేయను అంటే ఆ మాటలు మన వరకు రావు అన్నమాట. ఆ మాట మన వరకు రాకుండా దేవుడు మనల్ని అడ్డు పెడతాడు. ఆయన చేతితో మనల్ని కాపాడుతాడు, అడ్డు ఉంచుతాడు. అప్పుడు ఆ మాటలేవి మన చెవికి తాకవు, మన హృదయాన్ని గాయపరచవు, మన చెవులకు తాకవు. కనుక మనము క్షేమంగా ఉండగలుగుతాము, ఆనందంగా ఉండగలుగుతాము, ఆరోగ్యంగా ఉండగలుగుతాము. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఆయనే మనల్ని కాపాడుతాడు, ఆయనే మనల్ని పోషిస్తాడు, ప్రతి విధమైన ప్రమాదం నుండి మనల్ని తప్పిస్తాడు. అలాగే ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడకుందు అంటున్నా. ప్రళయం అంటే మనం చూస్తున్నాం. ఈ మధ్య తుఫానులు వచ్చినప్పుడు పెద్ద పెద్ద ప్రళయాలు వస్తున్నాయి, వరదల వానలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద ప్రళయాలు వస్తున్నాయి. అవి వచ్చినను నీవు భయపడకుందు అని దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. మనం క్షేమంగానే ఉన్నాం దేవుని కృప వల్ల. మరి ఒక చోట ఈ విధంగా తెలియజేస్తున్నారు, యెహోవా యందు భయభక్తులు గల వారలారా, మీరందరూ మనసున ధైర్యం వహించి నిబ్బరముగా ఉండుడి అని తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు మనకేమీ జరగకుండా కాపాడే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మన తండ్రిగా మనకు తోడుగా ఉన్నాడు. ఇలాంటి ప్రళయాలు కానీ, యుద్ధ భయములు కానీ, నిందలు కానీ, వేదనలు కానీ, మరి ఏ కీడు వచ్చినా, మరి ఏ ఆపద వచ్చినా మనల్ని తప్పించే దేవుడుగా ఉన్నాడని ఈ వాక్యంలో మరి ఒకసారి మనం చూస్తున్నాము. ఈ వాక్యంలోని ధైర్యముగా ఉండుడి, నిబ్బరముగా ఉండుడి. యెహోవా యందు భయభక్తులు గల వారలారా నిబ్బరముగా ఉండినట్టు. ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉంటామో, మనము నిబ్బరముగా ఉండి ధైర్యముగా ఉండినప్పుడు ఈ ప్రమాదాలన్నిటి నుండి మనల్ని దేవుడు తప్పిస్తాడు. దేవుడు మనల్ని కాపాడుతాడు, పోషిస్తాడు. దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని యొక్క కాపుదలను బట్టి మనం ఎంతో క్షేమంగా ఉండగలిగాం. అలాంటి ప్రళయాలు వచ్చినా కానీ దేవుడు మనల్ని కాపాడుతానంటున్నాడు. ఆయన చాటు చేస్తానంటున్నాడు, మనకి క్షేమం ఇస్తానంటున్నాడు. ఎప్పుడు అంటే ఆయన బిడ్డలముగా మనం జీవించాలి. అనుదినము ఆయనకి స్తుతియాగం చెల్లిస్తూ ఉండాలి. అనుదినము ఆయనను ప్రార్థన చేస్తూ ఆయన యొక్క మహిమను కొనియాడుతూ ఉండినప్పుడు ఈ విధమైన వాగ్దానాలని మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడని మనము ఎదురు చూస్తున్నాము. ఈ విధమైన ఆశీర్వాదాలను ఇచ్చే దేవుడని మనకు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మనందరికీ ఆ దేవుని అనుగ్రహించును గాక. దేవుడు మనందరికీ ఆ కాపుదలను అనుగ్రహించును గాక. దేవుడు మనందరినీ ఆ విధముగా ఆశీర్వదించును గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అనేసే స్తోత్రాలు, పరిశుద్ధాత్మదేవ స్తోత్రాలు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రాలు ప్రభువా. వినిచిన బిడ్డలందరినీ మీరు దీవించండి, విశేషమైన ఆశీర్వాదాలు దయచేయండి, వాగ్దానాలు వారి జీవితాలను నెరవేర్చండి ప్రభువా. మీరు కాపాడండి, పోషించండి, సంరక్షించండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.